ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీ నాన్న చేసిన తప్పుకి ఈ ఊరు మొత్తం శిక్ష అనుభవిస్తోంది. నువ్వు గనుక ఆ విగ్రహం ఎక్కడ ఉందో కనుకొని మళ్ళీ ఈ ఊరికి తీసుకొస్తే అప్పుడే మిమ్మల్ని మళ్ళీ ఈ ఊరిలోకి అనుమతిస్తాను. రిషి, నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువిరా. నిన్ను నేను ఈ అర్ధలేని ఊరి కోసం ఆ అడవికి పంపలేను. నువ్వేమీ బాధపడకమ్మా, నేను మళ్ళీ వస్తాను. నాకు దీనికోసం గీత సహాయం కావాలి. ఎలాగైనా ఆమెను నాతో తీసుకెళ్ళాలి. టీ తాగమ్మా. మా మంచి అమ్మ. వీడేంటి ఇలా వచ్చాడు? సంతోషంగా గారెలు కూడా తిననివడు. గీత బయటకు రా. నేను రాను. అయ్యో ప్లీజ్ రా గీత, త్వరగా రా. గీత, ఇప్పుడే వస్తా అమ్మా. రిషి, ఎందుకు పిలిచావు? ఏంటిదంతా? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఇది చూడు. మనము ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. అయ్యో, ఇప్పుడా? నేను మా అమ్మకి ఇప్పుడే వస్తానని చెప్పాను. నువ్వైనా నాకు హెల్ప్ చేస్తావు అనుకున్నాను. పర్లేదు, నేనే చూసుకుంటాను. సరే, వస్తానులే నీతో. నిజంగా? ఇది తూర్పు వైపు దారి చూపిస్తోంది. మనము ఇటుగా వెళ్ళి చూద్దాం. పద, వెళ్దాం. ఇప్పటికే చాలా దూరం నడిచాను రిషి. అసలు ఆ విగ్రహం గురించి నీకేమైనా తెలుసా? నాకు మా నానమ్మ చెప్పింది. అది ఒక పురాతన శివలింగం, చాలా పవిత్రమైనది. దాని ప్రత్యేకత ఏమిటంటే అది రోజురోజుకి పెరుగుతుందని. అవునా? అది చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న దాన్ని కాపాడేందుకు వెళ్ళి ఒక లోయలో పడిపోయాడట అని మా నానమ్మ చెప్పింది. కాని ఆ లోయ ఎక్కడుందో నాకిప్పటికీ తెలియదు. బాధపడకు రిషి, మనిద్దరం కలిసి అది ఎక్కడ ఉన్నా కనుక్కుందాం. అయ్యో జాగ్రత్తగా గీత. థ్యాంక్ యూ రిషి. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే కనీసం నా మనసులో మాటైనా చెప్పేదాన్.